హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై స్టాక్ ఆప్షన్ అనలిస్ట్ ఛానల్. రేపటికి మండే డిసెంబర్ 23కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మై స్టాక్ ఆప్షన్ అనలిస్ట్ ఛానల్ని కంటెంట్ నచ్చితే, వీడియో అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్ స్టార్ట్. కంటిన్యూస్ లాస్ట్ ఫ్రైడే ఒక వి షేప్ రికవరీ వచ్చి కంప్లీట్ రికవరీ. సెన్సెక్స్ అయితే నియర్ టు 2000 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. సో మార్కెట్ బాగానే రికవరీ అయింది అనుకున్నా. ఒక ఫేక్ రికవరీ లాగా ఫేక్ రికవరీగా వచ్చి ఇంకా రోజు షార్ట్ కవరింగ్ కూడా అయ్యి తర్వాత ఇక కంటిన్యూస్గా 5 days ఫెడ్ మీటింగ్ తర్వాత అయితే ఇంకా చాలా కంటిన్యూస్గా పడిపోయింది. ఇలా హోల్ వీక్ సెన్సెక్స్ వచ్చేసి నియర్ టు 4000 పాయింట్స్ పడింది ఓవరాల్గా. 5 days కంటిన్యూస్ ఫాల్. అలాగే ఎఫ్ఐఎస్ రికార్డ్ సెల్లింగ్ 6000, 4000, 4000, 3900, 1300 బయింగ్. అలాగా ఓవరాల్గా ఎంతైతే కొన్నారో ప్రీవియస్ వీక్ వరకు ఎంతైతే కొన్నారో అదంతా ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది అనమాట. కంటిన్యూస్ 5 days సెల్లింగ్ చేశారు. మెనీ రీజన్స్ ఉన్నాయి దేనికి. ఫెడ్ మీటింగ్ అయింది, యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ 25 basis points కట్ చేశారు. సో 25 basis points తర్వాత హాకిష్ స్టాన్స్ ఇచ్చారు అనమాట. అంటే ఫ్యూచర్లో ఎలా రేట్ కట్స్ ఉంటుందో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిన దానికి మళ్ళీ నెగేట్ అయ్యారు. ఎందుకంటే రీజన్ లాస్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ 2.7 వచ్చింది, అంటే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గనప్పుడు రేట్స్ కట్ చేస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ అయిపోతుంది. మనీ ఫ్లో సిస్టంలో ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే 2 రేట్ కట్సే ఉంటాయి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 5.4 నుంచి నియర్ 4.4 దాకా వచ్చింది. అదే చాలా ఎక్కువ. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరల్గా 2% ఉంటుంది ఎక్కడైనా ఎనీ కంట్రీ, ఇన్ఫ్లేషన్ తీసేస్తే. సో అది ఇన్ఫ్లేషనే చాలా పెరిగిపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంకా పెరుగుతాయి. సో అది డాలర్ అంత ఇన్ఫ్లేషన్ ఉంటే ఎకనామీకి ఎఫెక్ట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, జనరల్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో అది నెగిటివ్ అనమాట గ్రోత్కి. సో దానివల్ల కంపల్సరీ ఏం చేస్తారంటే గ్రోత్ కంటైన్ చేస్తారు మనీ ఫ్లోని. అదే ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేయడం అనమాట. సో ఇప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఉంది జాబ్ మార్కెట్. ఒక 2-3 years నుంచి హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ సస్టైన్ అయినాయి కదా. సో దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఈ ట్రంప్ వచ్చాక ఈ రిప్లికేషన్, రెసిప్రోకల్ ట్యాక్సెస్ అని వేస్తా అంటున్నాడు. నియర్ టు 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రెడీ చేశాడంట. పొజిషన్ తీసుకున్న ఫస్ట్ రోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, అంటే చట్టం అవ్వకుండా ప్రెసిడెంట్ పవర్తో ఇవ్వచ్చు అనమాట అవి. సో అల్లకొల్లంగా చేస్తున్నాడు అనమాట. కానీ ఓవరాల్గా అదే కాకుండా బాండ్ ఈల్డ్స్ కూడా చాలా హై వెళ్ళిపోయినాయి. 4.5% ఎబోవ్ ఉన్నది. అదొకటి. బాండ్ ఈల్డ్స్ హై వస్తే ఎఫ్ఐఎస్ అమ్మేస్తారు. ఎందుకంటే అక్కడ 4.5 వస్తుంది 10-year ఈల్డ్. 4.52 దాకా ఉంది. తర్వాత దానివల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తారు. ఎఫ్ఐఎస్ మధ్యలో కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చారు, కానీ ఇది ఉన్న కొద్ది నెగిటివ్ అవుతున్నది. రూపీ కూడా 85 బ్రీచ్ అయిపోయింది. 85 ప్లస్కి వెళ్ళిపోతున్నది. 85.06 ఎంత అయింది. అది కూడా ఇంపాక్ట్. డాలర్ రెవెన్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ తీసేస్తారు. ఇక తీసేసి వాళ్ళు సేఫ్ హెవెన్స్లో పెట్టుకుంటారు. డాలర్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడే పెట్టుకుంటారు. సో దానివల్ల కూడా అలాగే మన ఇండియా సైడ్ చూసుకుంటే మనకే ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి. ప్లస్ కన్జంప్షన్ డ్రాప్ అయింది, బాగా గ్రోత్ డ్రాప్ అయింది. కొద్దిగా బెటర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది లాస్ట్ మంత్. స్టిల్ మన గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల మనది కూడా పడిపోతుంది అనమాట. అలాగే వాల్యుయేషన్స్ కూడా ఒక డ్రాప్ వచ్చింది అన్నిట్లో. మ్యాక్సిమం అన్ని నిఫ్టీ టాప్ కంపెనీస్లో అన్నిట్లో 80% కంపెనీస్లో వాల్యుయేషన్స్ రిజల్ట్స్ మంచిగా రాలేదు. అది దానివల్ల. సో అలాగే యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కంటైన్ చేస్తారో ఫాల్ చేయడం, ఐటీ సెక్టర్కే కొద్దిగా ఇబ్బంది, జాబ్ మార్కెట్కి ఇబ్బంది. సో మన ఐటీ ఇండెక్స్ బాగా పడిపోయింది. నియర్ టు 2.63%. ఒక ఇండెక్స్ కాదు, అన్ని ఇండెక్స్లు పడిపోయినాయి. అక్రాస్ ఇండెక్సెస్ డ్రాప్ అయిపోయినాయి. అలాగే టెక్నికల్స్, ఇంట్రాడే టెక్నికల్స్ అయితే పనిచేయట్లా. వన్ వే ఫాల్ అనమాట. మనం యాంగిల్ చూసుకుంటే ఎబో 90 కాదులే కానీ అట్లీస్ట్ 60-70 degreesలో పడుతున్నది మార్కెట్. అంటే స్టీప్ ఫాల్ కింద వస్తున్నది అనమాట. పెరిగినా కూడా అలా వీ షేప్ రావచ్చు అది. కానీ ఏదన్నా ఒక గుడ్ న్యూస్ వస్తే
సమ్‌టైమ్స్ గుడ్ న్యూస్ ఈజ్ బ్యాడ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ అంటారు కదా! అలా ఏదన్నా ట్రంప్ చైర్ తీసుకున్నప్పుడు ఇంకా ఫ్యాక్టర్ అన్నీ అయిపోయి ఏమన్నా పెరగాలి. ఇప్పటికైతే ఫెడ్ మీటింగ్ వలన చాలా ఇంపాక్ట్ చేసింది గ్లోబల్ మార్కెట్స్ వలన. ప్లస్ ట్రంప్ పాలసీస్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్‌కి ఇంపాక్ట్ అవుద్ది ట్రంప్ పాలసీస్. యూరోప్ మీద ఏసేత్తారు ట్యాక్స్‌లు. ఐరన్ అండ్ కార్ మార్కెట్ ఎఫెక్ట్ అయిపోద్ది. అలాగే చైనాస్ మీద ప్రతి చిన్నది చైనా, మెక్సికో, యూరోప్ నుంచి వస్తుంది అక్కడికి. సో, వాటి మీద ఏసేస్తుంటే మన మీద కూడా పడుతున్నాడు. ఇండియా ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా! దాని మీద ట్యాక్స్ లేతుందని మేము ఏస్తాం మీరు చేసే ఇంపోర్ట్స్ మీద అని చెప్తున్నాడు. సో, ఇవన్నీ అలాగా ఒక ట్రంప్ వచ్చాడంటే ఆటోమేటిక్‌గా ప్రొటెక్టిజం అంటారు కదా! ఆ టైపు ఇంపాక్ట్ వస్తుంది. ఏది ఒక ఆల్మోస్ట్ లైక్ టాప్ ఎకానమీ కదా! నియర్ టు $20 బిలియన్ ఎకానమీ. నియర్ టు $25 బిలియన్ ఎకానమీ. సో, ట్రేడ్ వలన అన్నీ డిపెండెన్సీ ఉంటుంది. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ రిలేట్ అక్కడికి గూడ్స్ ఇంపోర్ట్ అవుతాయి, ఎక్స్‌పోర్ట్ అవుతాయి. అలాగా ఒక పెద్దన్నలాగా అలా ఇంపాక్ట్ వచ్చేద్దన్నమాట గ్లోబల్ మార్కెట్స్ వలన. అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతే ఒకలా ఉంటుంది. కానీ ఇది ఎంత నెగెటివ్ అంటే ఈ ఉన్న ఫ్యాక్టర్స్ ఒక 5, 6 ఫ్యాక్టర్స్ చాలా కాలం తర్వాత చూస్తున్నాం ఎంత నెగెటివ్. ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకా అసలు పడిపోవాలి. దారుణంగా పడాలి. ఎఫ్ఐఎస్ ఇలా అమ్ముతుంటే. ఒక రీజన్ వల్ల పట్టలేదు ఏంటంటే డీఏఎస్ బయింగ్ చేస్తున్నారు. అంతకుముందు ఇంత పవర్ ఉండేది కాదు. ఈ ఎస్ఐపీస్ వలన డీఏఎస్ చాలా వరకు హోల్డ్ చేశారనమాట. మార్కెట్‌ని, ఫాల్‌ని. లేతే అదర్‌వైజ్ ఈ డీఏఎస్ బయింగ్ లేకపోతే ఇంకెక్కడికో ఎళ్ళేది మార్కెట్. అంత నెగటివిటీ ఉన్నది మార్కెట్‌లో. గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ మార్కెట్‌లో. సో, ఓకే. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఒక బిగ్ ఫాల్ తర్వాత కొద్దిగా సెటిల్ అయింది. స్మాల్ పుల్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇంట్రాడే 800-900 పాయింట్స్ పెరిగింది. కానీ క్లోజింగ్ వచ్చేసి 500 పాయింట్స్ అయింది. నాస్డాక్ కూడా అంటే ఐటీ ఇండెక్స్ ఇంపాక్ట్ అయ్యేది 200 పాయింట్స్. నియర్ టు 1% పెరిగింది ఓవరాల్‌గా. సో, గ్లోబల్‌గా కొద్దిగా స్టేబుల్ అయినాయి. స్టేబుల్ అయినాయి అంటే ఒకరోజు ఆఫ్టర్ ఫాల్ తర్వాత కొద్దిగా హోల్డ్ అయింది. మనది ఎలా ఉంటుందో చూద్దాం. సెక్టర్స్ వచ్చేసి ఇక అన్నీ రెడ్డే. ఎక్కువ టెక్నాలజీ ఇంపాక్ట్ అయింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, పవర్, టెలికామ్ అన్ని స్టాక్స్ పడ్డాయన్నమాట. మార్కెట్ బ్రెడ్త్ చూద్దాం ఒకటి. ఇప్పుడు ఒక ఇండికేటర్ గురించి చెప్తా. సీక్రెట్ ఇండికేటర్ ఇది అందరికీ తెలిసిందే. సీక్రెట్ అని కాదు. డైవర్జెన్స్ ఉందంటే ఫాల్‌కి అబోవ్ 450 అంటే 30, 40 పెరుగుతున్నాయి రోజు. ఈరోజు అలాగా నిఫ్టీ 500లో 61 పెరిగినాయి. 436 తగ్గినాయి అనమాట. సో, అదొక ఇండికేటర్ అనమాట. ఇక్కడ ఇంకా ఒక 20, 15, 10, 30, 40 లెస్ దాన్ 50 వచ్చిందంటే అదొక ఇండికేటర్ మూవ్ అప్ అవ్వడానికి. ఏది మార్కెట్ రివర్సల్ అవ్వటానికి. సో, ఇది 1 ఆర్ 2 డేస్ కంటిన్యూ అయిందంటే ఏదో ఒక రోజు పెద్ద మూవ్‌మెంట్ వస్తుందనమాట. సో, అదొక ఇండికేటర్ చూసుకోండి అది. అలాగే ఇంకా మార్కెట్ బ్రెడ్త్ వచ్చేసి ఈ 500 డిస్కస్ చేసాం కదా! జనరల్ బ్రెడ్త్ అనేసి ఇదొచ్చేసి 390 పెరిగితే 2121 డిక్లైన్స్ అయినాయి. ఎఫ్ఐఎస్ నియర్ టు 3500 క్రోర్స్ అమ్మేశారు. డిఏఎస్ 1370 చెప్పా కదా! ఇదివరకటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే డిఏఎస్ చాలా హోల్డ్ చేస్తున్నారు మార్కెట్‌ని. బ్లడ్ బాత్ అవ్వకుండా. సో, దానివల్ల చాలా ఆగిందనమాట మార్కెట్. లేతే ఇంకా క్రాష్ అయిపోవాలి. అలా పడిపోవాలనమాట. హై నుంచి చూస్తే నిన్న ఫ్రైడే 1500 పాయింట్స్ పడింది. ఓవరాల్‌గా వీక్లీ వచ్చేసి 4000 పాయింట్స్ పడింది సెన్సెక్స్. తర్వాత నిఫ్టీ వచ్చేసి 5% పడింది ఓవరాల్. సో, అది. సెన్సెక్స్ ఓవరాల్‌గా అది. ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ బ్రీచ్ అయిపోయినాయి. ఇంక ఇంట్రాడే ఈ లెవెల్స్ పనిచేయట్లా. వన్ వే సెల్లింగ్ అనమాట. ఫాల్ యాంగిల్ అబోవ్ 50 అబోవ్ 35-40 ఉందంటే స్టీప్‌గా పడతా ఉంటుంది ఇలాగే. అది చూసుకోవాలనమాట. సో, టెక్నికల్‌గా చూద్దాం. టెక్నికల్‌గా క్లోజింగ్ వచ్చేసి 1.5% నియర్ టు ఇండెక్స్ అంతా అన్ని ఇండెక్స్‌లు ఆల్మోస్ట్ లైక్ 1.5% అలా పడ్డాయి. సెన్సెక్స్ వచ్చేసి ఇది డైలీ క్యాండిల్ కదా! ఒక ఛానెల్‌లో ఉంది.
ఛానెల్‌లో ఒక ఫాల్ అనేది ట్రెండ్ లైన్ తర్వాత బ్రేక్‌ఔట్ అయ్యి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఒక కన్సాలిడేషన్ అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా 5 డేస్‌లో ఇక్కడ టాప్ నుంచి 82,200 నుంచి నియర్ టు 77,900 78,000 ఏసుకోండి. అలా వన్ వే ఫాల్ అనమాట. మధ్యలో ఒక రోజు ఇచ్చింది గానీ, అది కూడా అంత నెగెటివ్ క్లోజింగే అది కూడా. సో, కంటిన్యూయస్‌గా ఈ రోజైతే ఫ్రైడే అయితే చాలా పెద్ద క్యాండిల్ విత్ గ్యాప్ డౌన్, న్యూ గ్యాప్ డౌన్ క్రియేట్ చేసిందనమాట. ఇది వీక్లీ చూద్దాం. వీక్లీ పెద్ద క్యాండిల్ వస్తుంది. చాలా పెద్ద క్యాండిల్ 4, 5 వీక్స్‌ని ఇంగల్ఫ్ చేసిందది. ఇక్కడ మనకు మెక్‌డీ కూడా చూస్తే కూడా ఇది ఒక ఇక్కడి నుంచే సెల్ ఆఫ్ వచ్చింది. అదే టాప్ నుంచి. అది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఏదో స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చింది గానీ, ఇంక ఇది సస్టైన్ అంటే 50% పుల్ బ్యాక్ అనుకున్నాం గదా! ఇది సస్టైన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ లైక్ ఎంత పడిందో, ఎంత పెరిగిందో ఆల్మోస్ట్ 90% అందులో కవర్ అయిపోయింది. ఫాల్ అయిపోయిందనమాట. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం కదా! ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తున్నది. అలాగే 200 ఈఎంఏని బ్రీచ్ చేసింది. సో, ఇక్కడ 200 ఈఎంఏ దగ్గర ఏదన్నా కన్సాలిడేషన్ వస్తే మనం అప్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. చూడండి ఇక్కడ మంచి ఒక సపోర్ట్ తీసుకొని ఎంగల్ఫింగ్ ఇంకా కింద కూడా ఉన్నది. నేను ఇంకా కింద దాకా పెట్టలేదు. సో, ఇది ఎవ్రీ టైమ్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ టచ్ అయినప్పుడల్లా బౌన్స్ అయింది. సో, ఇక్కడ మనం ఈ ట్రెండ్ లైన్ ప్లస్ ఇది హారిజాంటల్‌లో చూసి ఈ ఏరియాకొచ్చినప్పుడు నియర్ టు 23,200, 250 ఆ రేంజ్‌లో ప్రాపర్ సపోర్ట్ ఉందనమాట. అది బిలో దాటితే 22,800, 900 ఆ రేంజ్ అది అక్కడి దాకా రావచ్చు. అది ఒక అవకాశం ఉంది. అది ఇంటెన్సిటీ చూస్తే ఒక 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేసేటట్టు ఉన్నది. సో, అలా పడుతున్నది. ఇప్పుడు ఈ ఫాల్ కంటైన్ అవ్వాలి. కంటైన్ అవ్వాలంటే లార్జ్ క్యాప్‌లో ఒక బయింగ్ రావాలనమాట. బ్యాంకింగ్ స్టాక్స్ గానీ, రిలయన్స్ కూడా సపోర్ట్ చేయట్లా. ఆల్మోస్ట్ లైక్ రిలయన్స్ చాలా స్ట్రాంగ్ ఏరియాలో సపోర్ట్ ఏరియాలో ఉన్నది. నియర్ టు 1,200 రేంజ్‌లో ఉంది. ఒక బయింగ్ జోన్ అది. బ్యాంక్స్ ఎలాగో పెరిగున్నాయి. ఒక స్మాల్ పుల్ బ్యాక్‌లో ఉంది. ఎస్‌బీఐ అవి కూడా. ఎస్‌బీఐ ఎండ్ ఆఫ్ ది డే ఒక లేట్ సెల్లింగ్ వచ్చింది అందులో. అది సస్టైన్ అవుతుంది. రూ. 5, రూ. 6 ఫాల్ అయింది. రూ. 20, రూ. 21 ఫాల్ దాకా వెళ్ళిపోయిందనమాట. లేట్ సెల్లింగ్‌లో అందులో సెల్ ఆఫ్ వచ్చింది. సో, బయింగ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే క్విక్‌గా తీసుకోవాలనమాట ప్రాఫిట్స్. బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా ఎంగల్ఫింగ్ ఆల్మోస్ట్ లైక్ 4 వీక్స్‌ని ఎంగల్ఫ్ చేసేసింది అదంతా. ఒక రేంజ్ ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ బ్రేక్ అయింది. ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది అని అనుకున్నాం కానీ, ఇక్కడ ఒక 53,800 ఇంకా దాటలేకపోయింది. అది దాటలేకపోయి ఇంక ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే బ్రేక్‌ఔట్ వచ్చిందో ఆ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చింది. అలాగే ఇది కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం కదా! అక్కడ ఆల్మోస్ట్ లైక్ అది ప్రామిసింగ్ ఇది డిసెంబర్ అది జూన్‌లో ఎలక్షన్ అప్పుడు కూడా అక్కడ దాకా వచ్చి బౌన్స్ అయింది. సో, ఈసారి అక్కడ దాకా వచ్చి సస్టైన్ అవుతుంది. ఎందుకంటే 200 ఈఎంఏ నియర్ బ్రీచ్ అయినట్టే లెక్క. సో, అక్కడ ఈ ట్రెండ్ లైన్ సస్టైన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తే ఒక పాసిబిలిటీ ఉందనమాట. జనరల్‌గా ఏంటంటే మార్కెట్ ఎప్పుడు ముందు జరిగేదంతా ఫ్యాక్టర్ ఇన్ అయిపోద్ది. ట్రంప్ నెగటివిటీ అంతా ఇప్పుడు ఇందులో వచ్చేసిందనుకో, కవర్ అయిందనుకో, యాక్చువల్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి రివర్సల్ అవ్వచ్చు. లేదా ఇంకా అది ఒక 400, 500 పాయింట్స్ పడి ఒక ఇంపల్స్ ఫాల్ కింద పడి అక్కడి నుంచి సస్టైన్ అవ్వచ్చు. ఇంకా ఇంపాక్ట్ ఏదన్నా 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటున్నారు కదా! దానికన్నా బిగ్ ఇంపాక్ట్ ఇమ్మీడియేట్‌గా చూపించాడంటే పుల్ బ్యాక్ ఉండదు. ఇంకా కొద్దిగా ఎక్కువ పడే అవకాశం ఉందనమాట. ఇది కూడా ఎంగల్ఫింగ్ ఒక 1 వీక్‌లోనే ఎంగల్ఫ్ చేసేసింది అంతా. బేరిష్ ఎంగల్ఫింగ్ అనమాట. ఇక్కడ దీనికి ఏంటంటే 23,000 ఇంకా 500 పాయింట్స్. ఇండెక్స్ ఓవరాల్‌గా మంచి సపోర్ట్స్ 500 పాయింట్స్‌లో ఉన్నాయి. మీడియం సపోర్ట్స్ అదే షార్ట్ టర్మ్ నియర్ టు 300 పాయింట్స్. 23,250 ఇది కూడా అంతే 23,200 అలా ఉందనమాట. లేదా ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ఇంకో 500, 600 పాయింట్స్ అక్కడి నుంచి పడే అవకాశం ఉందనమాట. సో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డిస్కస్ చేసాం కదా! లాస్ట్ ఫ్రైడే ఒక షార్ప్ వి షేప్ రికవరీ వచ్చి దాని హైని కూడా బ్రీచ్ అయింది. జనరల్‌గా హైని బ్రీచ్ అయితే కొద్దిగా అప్ సైడ్ ఇంకా ఛాన్స్ వెళ్ళే డబుల్ టాప్‌ని బ్రేక్ చేసే బయింగ్ ప్రెషర్ వచ్చిందన్నమాట. ఫాలో అప్ బయింగ్ లేదు. ఎందుకంటే ఓ పక్కన ఎఫ్ఐఎస్ సపోర్ట్ చేసినట్టే చేసి బిగ్ సెల్లింగ్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్‌గా పడుతున్నది. ఒక గ్యాప్ ఇవ్వకుండా ఆర్‌బీఐ కూడా ఏదో డిఫెండింగ్ ఏం చేయట్లేదనుకుంటా.
ప్రాపర్‌గా. అంతకుముందు మధ్యలో డిఫెండ్ చేశారు. కానీ ఎఫ్ఐ సెల్లింగ్ కూడా యాడ్ అయ్యేసరికి డబుల్ ప్రెషర్ యాడ్ అవుద్ది. సో, దానివల్ల ఏంటంటే ఆర్బీ ఎంత బయింగ్ చేసినా డాలర్స్ డిస్పోజ్ చేసినా, అదే మళ్ళీ బయింగ్ చేసిన డాలర్స్‌ని మళ్ళీ ఫాలో అప్ పడుతున్నది ఒక లెవెల్‌ని వదిలేస్తారు అలాగ. ఒక లెవెల్‌లో సెటిల్ అవ్వడానికి. సో, అలా ఏదన్నా జరిగిందేమో. సో, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎందుకు చేశారంటే డాలర్ బ్రీచ్ అయింది. తర్వాత దానికి తగ్గట్టు ఫెడరల్ బ్యాంక్ ఇంపాక్ట్ కూడా డెసిషన్ కూడా ఇంపాక్ట్ అయింది బాగా. సో, కంటిన్యూస్‌గా అక్కడి నుంచి ఆగలేదిక. ఈ మధ్యలో ఏదో మన డిమాండ్ జోన్ దగ్గర మనం పెట్టిన డిమాండ్ జోన్ దగ్గర ఒక లెవెల్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యి ఒక రోజు మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. ఓకే. ఇక న్యూ గ్యాప్ ఒకటి క్రియేట్ చేసింది కదా! అది పెట్టాను. ఆల్రెడీ ఉన్న గ్యాప్ క్లోజ్ చేసింది బ్లాంక్ నిఫ్టీలో అది. ఇప్పుడు ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తున్నది. కానీ మనదే ఒక నెగిటివ్ ఎక్కువ నెగిటివిటీ ఉన్నది. ఆల్మోస్ట్ లైక్ 9 డేస్ నుంచి మైనస్ ఆర్ ప్లస్ స్మాల్ రేంజ్‌లో ఒక నెగెటివ్‌గానే ట్రేడ్ అవుతున్నది 9 డేస్ నుంచి. సో, సో ఇది మనం ఆహ్, ఏదన్నా మార్నింగ్ గ్యాప్ అప్ అయినా కూడా ఒక సెల్ ఆఫ్ రావచ్చనమాట. సస్టైన్ అవ్వాలంటే ఒక గ్యాప్ అప్ అయ్యాక మళ్ళీ కంటిన్యూయస్ ఫాలో అప్ బయింగ్ అవ్వాలి. ఫాలో అప్ బయింగ్ అంటే ఎఫ్ఐఎస్ కొనాలి లార్జ్ క్యాప్స్‌లో. అప్పుడే ఫాలో అప్ బయింగ్ వస్తుంది. లేదా అదర్‌వైజ్ ఇప్పుడు చూడండి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సస్టైన్ అవ్వలా పడిపోయింది. ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఇక్కడి దాకా. ట్రెండ్ లైన్ దాకా. మళ్ళీ సస్టైన్ అవ్వలా. మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సస్టైన్ అవ్వట్లా. ఫాస్ట్‌గా పడిపోతున్నది. ఆల్మోస్ట్ లైక్ 1 అవర్‌లో ఎంత రైజ్ అయిందో 1 అవర్‌లో ఫట్మని అంతా ఫాస్ట్‌గా పడిపోతున్నది. సో, అదేంటి లార్జ్ క్యాప్స్‌లో బయింగ్ లేదని. సో, ఇది 23, 350 ఆ రేంజ్‌లో ఒక బయింగ్. ఓకే. ఇదొకటి. ఆహ్, ఈ రేంజ్, ఈ రెడ్ రేంజ్ ఒక డిమాండ్ జోన్ ఉంది కదా! ఇక్కడ ఏదన్నా ఒక డ్రాప్ అప్ అయ్యి, ఈ రేంజ్‌లో ఏదన్నా ఒక కన్సాలిడేషన్ వస్తే ఒక స్మాల్ పుల్ బ్యాక్ దాకా ఇక్కడి దాకా రావచ్చనమాట. ఇక్కడి దాకానే. ఎక్కువ పెట్టట్లేదు అందుకే. అలాగే ఇంకొకటి గ్యాప్ ఫిల్లింగ్ అనేది 24 బ్రేక్ చేస్తే కానీ అంత ఎళ్ళే అవకాశం లేదు. ఏదన్నా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తప్ప. ఇక్కడ మనకి హైయెస్ట్ సెల్లింగ్ వచ్చేసి 24 కదా! 23 ఎందుకులే బయింగ్ ఎక్కువ ఇచ్చుకోవద్దు. లైవ్‌లో చూసుకోవచ్చు. సో, సెల్లింగ్ వచ్చేసి ఆహ్, ఇది బ్రేక్ అయితే ఒకటి. ఏది 23, 300 అది బ్రేక్ అయితే 200, 23,000 దాకా ఒక అవకాశం ఉంది. అలాగే పుల్ బ్యాక్ వచ్చి ఏదన్నా గ్లోబల్ మార్కెట్స్ మార్నింగ్ కొద్దిగా పుల్ బ్యాక్ ఇస్తే మళ్ళీ ఇక్కడ 700, 800 దగ్గర ఒక సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, 700, 600 దాకా అవకాశం ఉంది. మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దాకా. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఇలా పడేటట్టు. సో, సెల్లింగ్ 2, బయింగ్ 1 అనమాట. ఏదన్నా ఒక ఫాలో అప్ బయింగ్ వస్తే అది లైవ్‌లో మేనేజ్ చేసుకోవాలి. అంటే గ్యాప్ అప్ అయ్యి ఫాలో అప్ ఒక షార్ట్ కవరింగ్ లాగా హెవీ షార్ట్స్ ఉన్నాయి సిస్టమ్‌లో. ఒక షార్ట్ కవరింగ్ వన్ డే ఇప్పుడు ఇది కంటి ఫుల్ బ్యాక్ వచ్చినా కూడా వన్ డేనే సస్టైన్ అవుతున్నది. సో, ఫాలో అప్ రావాలంటే ఎఫ్ఐఎస్ వ్యూ చేంజ్ అవ్వాలి బయింగ్ నుంచి. అలాగే రూపీ డిప్రిసియేషన్ తగ్గిపోవాలి. అదొకటి. మెయిన్ అది. కీ లెవెల్స్ వచ్చేసి 23,870, 23,930, 945, 24,016. సో, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒక పెద్ద గ్యాప్ అప్ అని ఆల్మోస్ట్ లైక్ 550 పాయింట్స్‌ని ఫిల్ చేసింది. సో, అదొక గుడ్ థింగ్. ఇది ఫ్రెష్ గ్యాప్ క్రియేట్ చేసినా కూడా ఇది అప్ సైడ్ కాబట్టి ఓకే. ఒక ఆల్మోస్ట్ చాలా పడ్డాక క్రియేట్ చేసింది కాబట్టి ఇది మనం అంత వరీ అవ్వవసరంలా. అప్ సైడ్ వెళ్ళినప్పుడు అది కవర్ అయిపోద్ది. ఆహ్,
నియర్ టు ఈ ఈ జోన్కి వస్తే నియర్ టు 300 400 ఒక జోన్కి వస్తే 500 700 ప్లస్. అలాగే ఈ రేంజ్లో ఒక సెల్లింగ్ అప్ టు 300 పెడదాం. ఇది ఓకే. సో ఈ రేంజ్లో వస్తే ఒక బయింగ్, ఇక్కడ ఒక సెల్లింగ్. ఈ ఏరియా ఏదన్నా మైనర్ గ్యాప్ అప్ అయితే 500 పాయింట్స్ అలా గ్యాప్ అప్ అయితే 251 200 దగ్గర ఒక సెల్లింగ్ అనమాట. ఈ 300 బ్రేక్ అయితే అదొక సెల్లింగ్. ఓకే, ఇది కీ లెవెల్స్ వచ్చేసి అవే ఉంటాయి. సో ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఇది మంత్లీ ఎక్స్పైరీ కదా, ఇక్కడ వరకే చేయండి. మూడే ట్రై చేయండి, సెన్సెక్స్ నిఫ్టీ. వాల్యూమ్స్ ఆల్మోస్ట్ లైక్ మనం 1 or 2 monthsలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేటట్టు ఉన్నది. నిఫ్టీకి ఆల్రెడీ చాలా షిఫ్ట్ అయింది, సెన్సెక్స్ కూడా వాల్యూమ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇందులో బై సెల్ ఏమి ఇవ్వట్లేదు. ఓఏ ఆప్షన్ డేటా చూద్దాం. ఆప్షన్ డేటా వచ్చేసి నిఫ్టీ 0.71, ఇది మంత్లీ ఎక్స్పైరీ. సో లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే రోల్ ఓవర్స్ ఉంటాయి నెక్స్ట్ మంత్కి. అలాగే మంత్లీ ఎక్స్పైరీ అంటే ప్రెషర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఒక బిగ్ పుట్ రైటింగ్లో ఎగ్జిట్ అయ్యారు, కంటిన్యూస్ ఇవన్నీ అలా యాడ్ చేశారు. సో దీనికి మంచి సపోర్ట్ వచ్చేసి 23,500, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000, మధ్యలో చిన్నది ఇమీడియట్ 23,800 23,900. సో ఇది మనకి ఒక రెసిస్టెన్స్గా ఒక కాలు పెట్టుకున్నాం. అలాగే కొద్ది మీడియం సపోర్ట్ ఉంది 700 అలా ఉందన్నమాట. బయాస్ అయితే నెగిటివ్ 0.71, ఇది ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇంకేదన్నా మైనస్ ఏదన్నా గ్యాప్ అప్ అవకాశం ఉన్నది. గ్యాప్ డౌన్ వస్తే అదొక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు ఇందులో 0.48. సో ఇక్కడ బాగా యాడ్ చేశారు, ప్లస్ పిఈ చూడండి అలా ఎగ్జిట్ అయిపోయారు. ఒక షార్ట్ కవరింగ్ పెండింగ్ ఉంది ఇందులో బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేసింది, బాగా ఫాల్ అయింది కదా, ఒక బిగ్ ఫుల్ బ్యాక్ రావాలి ఇందులో. మంత్లీ ఎక్స్పైరీ కూడా వాల్యూమ్స్ పెరుగుతాయి. సో ఇందులో ఇది ఫస్ట్ బయర్ సెల్లర్ డామినేషన్ కోసం ట్రై చేసే లెవెల్ 51,000, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,500. ఇక్కడ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి ఇది ఉంది 51,800, 50,800, 50,500. 50,500 బ్రేక్ అయిందంటే ఇక బాగా పడే అవకాశం ఉందన్నమాట. 49,000 దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీలో కూడా 22,800 బ్రేక్ అయితే ఒక 1,000-1,200 పాయింట్ పడే అవకాశం ఉంది, అది కూడా ఫాస్ట్గా. ట్రంప్ చైర్కి ఎక్కే టైంకి, పొజిషన్ తీసుకునే టైంకి ఆ లెవెల్ కిక్ ఆఫ్ అవ్వచ్చు అక్కడ కన్నా హోల్డ్ చేయకపోతే. లాస్ట్ టైం 23,000 దగ్గరికి వచ్చినప్పుడు షార్ప్ పుల్ బ్యాక్ వచ్చింది, బాగా పెరిగింది. సో ఇది 0.48 ఓవర్ సోల్డ్. ఇది కూడా 0.57 మంత్లీ ఎక్స్పైరీ. ఇది చూడండి, ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 23,900, ఇది మీడియం వచ్చేసి 23,800. సో ఆ లెవెల్ బయర్ సెల్ డామినేషన్ కోసం ట్రై చేయాలి మండే నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ. సో ట్రేడ్ కేర్ఫుల్లీ. ఇంకా ఈ రోజు అనాలిసిస్తో అంతే, మళ్ళీ రేపు ఫ్రెష్ అనాలిసిస్ చూద్దాం. కుదిరితే నేను ఈవినింగ్ స్టాక్స్ రిలేటెడ్ కొన్ని స్టాక్స్ అన్న ఒక వీడియో చేస్తాను. ఓకే, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.